హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వ్లాగ్ లో నేను వచ్చేసి మీకు నా ఇయర్ రింగ్ కలెక్షన్ చూపిస్తాను. అయితే ఈ ఇయర్ రింగ్స్ అనేవి నాకు చాలా అంటే చాలా ఇష్టం. సో అవి కలెక్షన్ అంతా చాలా రోజుల నుంచి దాచుకున్న కలెక్షన్ అన్నమాట. సో సరదాగా ఒక వ్లాగ్ చేద్దాం. అయితే నా కలెక్షన్ మీకు నచ్చింది లేదు అనేది నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ముందుగా మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. లెట్ us గెట్ ఇన్ టు ద వ్లాగ్. ఇవన్నీ నా జ్యువెల్ కలెక్షన్ అండి. లైక్ మై ఇయర్ రింగ్స్ కలెక్షన్, ఇయర్ రింగ్ జ్యువెల్ కలెక్షన్ అని చెప్పొచ్చు. ఇవన్నీ పెయిర్స్, ఆల్మోస్ట్ ఒక 50 పెయిర్స్ ఉంటాయి. అండ్ ఇవి 20 పీసెస్ ఉన్నాయి. ఈ 20కి వచ్చేసి పెయిర్స్ లేవు. ఐ నీడ్ టు ఫైండ్ దీస్ పెయిర్స్. అయితే ఎక్కడో పెట్టేశాను, అవన్నీ ఫైండ్ చేయాలి. సో ప్రతిదీ చెప్తాను, ప్రతిదీ కాస్ట్ ఎంత, నేను ఎక్కడ పర్చేస్ చేశాను, అండ్ థింగ్ ఈజ్ ఇది అఫోర్డబులా కాదా అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను, చూడండి. అండ్ ప్రతిదానికి ఒక స్టోరీ ఉంది నా దాంట్లో. సో ఆ స్టోరీస్ కూడా నేను చెప్తాను, వినండి. అంటే ఇది నాకు ఒక హ్యాపీ ఎక్స్పెరిమెంట్ మూమెంట్ అని కూడా చెప్పచ్చు. చూసారు కదా, ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను బిగ్ బజార్ లో తీసుకున్నాను. అండ్ దిస్ వాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇయర్ రింగ్స్ అని చెప్పాలి. ఇది ఎటువంటి శారీస్ మీద, ప్లెయిన్ శారీస్ మీద వేసుకుంటే మంచి లుక్ వస్తుంది. దీంతో ఒక ఫోటో కూడా ఉంటది శారీతో, పక్కన పోస్ట్ చేస్తాను, చెక్ చేయండి. అంటే ఎటువంటి లుక్ అసలు ఫేస్ కి ఎలా ఉంటది అది కూడా చూపిస్తాను, చూస్తూ ఉండండి. సో ఈ పెయిర్ వచ్చేసి సిఎంఆర్ సెంట్రల్ లో తీసుకున్నాము. ఇది నెక్ పీస్ అండ్ ఇయర్ రింగ్స్ అనమాట. టోటల్ సెట్ వచ్చేసి 5000 పడింది. ఇది చాలా లాంగ్ బ్యాక్, మా అక్క మ్యారేజ్ కి తీసుకున్నాము. అక్కదే ఇది, యాక్చువల్లీ నాది కాదు. కానీ ఏంటంటే నేను ఏదో శారీ మీద కానీ అప్పుడు తీసుకొని తర్వాత తనకి ఇవ్వలేదు, రిటర్న్ చేసేయాలి. సో ఇదైతే నాది కాదు, ముందే చెప్పేస్తున్నాను. బట్ మీకు చూపిస్తే ఒక ఐడియా ఉంటుంది కదా అని చూపిస్తున్నాను. ఇన్ కేస్ దీంతో పిక్ ఉంటే మాత్రం పక్కన పెట్టడానికి ట్రై చేస్తాను, చూడండి లుక్ ఎలా ఉంటుందో. సో ఇది ఒక మోడల్. ఇది నా థర్డ్ ఇయర్ రింగ్ అండి. ఇది ఇప్పటి వరకు ఇంకా పెట్టుకోలేదు, నేను పెట్టుకోవాలి. చాలా ఈగర్ గా, అంటే దాని మీద డ్రెస్ మ్యాచింగ్ కోసం వెయిట్ చేస్తున్నాను. అండ్ ఇవి నాకు చాలా ఇష్టం, ఎందుకో నాకు చాలా నచ్చుతాయి ఇయర్ రింగ్స్ కూడా. చూడండి చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్, చూడటానికి కాదు పెట్టుకోవటానికి ఇంకా బాగుంటాయి. సో దిస్ ఇస్ మై థర్డ్ ఇయర్ రింగ్. ఇది వచ్చేసి నేను ఎక్కడ కొన్నానంటే, ఇది లైఫ్ స్టైల్లోనే తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి సమ్ 225 ఎంతో పడిందండి నాకు. ఇయర్ రింగ్స్ వచ్చేసి బర్త్డే పిక్స్ మీరు ఇన్స్టాలో ఫాలో అయితే చూడొచ్చు, దీని పిక్ కూడా యాడ్ చేస్తా. చాలా సింపుల్ గా ఉన్నాయి, కానీ కాస్ట్ నాకు వచ్చేసి చాలా ఎక్కువ పడింది, 90 రూపీస్. అంటే దీనికి 90 రూపీస్ ఇవ్వచ్చో ఇవ్వకూడదో నాకు తెలీదు, కానీ ఎందుకో నా డ్రెస్ మీద చాలా మ్యాచబుల్ గా అనిపించింది, అందుకే తీసుకున్నాను. సో పిక్ అనేది పక్కన యాడ్ చేస్తాను, చెక్ చేయండి. ఈ ఇయర్ రింగ్స్ చూస్తున్నారు కదా, ఇది నేను లైఫ్ స్టైల్లో పర్చేస్ చేసా, 499. ఇది యాక్చువల్లీ గిఫ్ట్ అని చెప్పాలి. స్పెషల్ పర్సన్ ఇన్ మై లైఫ్, నో వర్డ్స్ ఫర్ హిమ్, బట్ దిస్ ఇస్ టూ స్పెషల్ ఇన్ మై లైఫ్. సో యా, ఇదైతే లైఫ్ స్టైల్లో పర్చేస్ చేసా. ఇదైతే నేను ర్యాండమ్ గా ఫుట్ పాత్ మీద పెడతా ఉంటారు కదా, వాళ్ళ దగ్గర తీసుకున్నా. 30 రూపీస్ అనమాట. ఎందుకో నచ్చింది ఆ రోజు, ఎందుకో తీసుకోవాలనిపించేసి అలా తీసేసుకున్నా. దిస్ ఇస్ అనదర్ పెయిర్. ఇది వచ్చేసి బ్లాక్ మెటల్ లో వస్తుంది మనకి, చాలా బాగుంటది వేసుకుంటే లుక్. ఈ కలెక్షన్ వచ్చేసి నేను గాజువాక సిఎంఆర్ లో తీసుకున్నా. ఇది ఏదో ఒకేషన్ కి వెళ్ళాను నేను, దివాళీ అనుకుంటాను. డ్రెస్ మీద ఎగ్జాక్ట్లీ నాకు సెట్ అయిపోయింది, సో అలా తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ అనుకుంటా, నాకు ఐడియా లేదు. 50 నుంచి 100 మధ్యలో ఉంటది. చాలా లాంగ్ బ్యాక్, బట్ స్టిల్ యా, సిఎంఆర్ లో ప్రైసెస్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటది కదా, ఎక్కడ తక్కువ దొరకవు మనకు అక్కడ. నా గెస్ ప్రకారం ఒక 50 to 100, లేదంటే 150 లోపు, అంతే. నాకు ఐడియా లేదు ప్రైస్ అనేది. ఈ ఇయర్ రింగ్స్ కూడా నేను సిఎంఆర్ లోనే తీసుకున్నా. ఇందాక చూపించిన ఆ ఇయర్ రింగ్ ఒకేసారి తీసుకున్నా. దీని కాస్ట్ మాత్రం నాకు బాగా గుర్తుంది, ఎందుకంటే ఇది వద్దు అంటే మా మమ్మీతో గొడవాడి మరి ఆ ప్రైస్ కోసం అమ్మొద్దని నేనేమో కావాలని చెప్పి గొడవాడి తీసుకున్నాను. ఇది వచ్చేసి 128 రూపీస్ పడింది నాకు. ఇది కూడా నేను దివాళీ టైంలోనే ఏదో కలెక్షన్ చూడడానికి అలా వెళితే అప్పుడు సరదాగా తీసుకున్న ఇయర్ రింగ్స్. ఐ హోప్ ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి పెట్టుకుంటే.
కమింగ్ బ్యాక్ టు దిస్, ఇదిగో జస్ట్ ర్యాండమ్ ఇయర్ రింగ్, ఫుట్పాత్ మీద అలా చూస్తూ సరదాగా ఎప్పుడో వెళ్తాం కదా, 30 రూపీస్ ఇయర్ రింగ్స్, యా అవే అనమాట. ఎందుకో నచ్చి తీసుకున్నా. ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను సిటీలో తీసుకున్నా. సిటీలో మీకు జగదంబ సెంటర్ ఐడియా ఉంది కదా, అక్కడ మనకి బజార్ ఉంటది జగదంబ దగ్గర, అక్కడ ఇయర్ రింగ్స్ బాగా ఫేమస్. ఒక షాప్, ఆ షాప్ నిండా ఇయర్ రింగ్సే ఉంటాయి. ఇది ఫుట్పాత్ మీద కలెక్షన్ కాదు, ఆ షాప్ లో తీసుకున్నాను నేను. దీని కాస్ట్ వచ్చేసి నాకు 55 రూపీస్ పడింది. మల్టీ ఇయర్ రింగ్స్ అనమాట. మంచి లుక్ వస్తుంది పెట్టుకుంటే, ఏ డ్రెస్ మీదకైనా సెట్ అయిపోతుంది. ఈ పీస్ కూడా నేను ఇందాక చూపించిన దాంతోనే పర్చేస్ చేశాను. ఇది కూడా నేను జగదంబ సెంటర్ దగ్గర పర్చేస్ చేశాను అనమాట. దీని కాస్ట్ చాలా తక్కువ, 40 రూపీస్ అనుకుంటా. 40 రూపీస్ కి వచ్చింది. నేను బ్లాక్ అడిక్టెడ్ బాగా, మీరు నా కలెక్షన్ ఏది చూసినా ఎక్కువ బ్లాక్ ఉంటది. సో అందులో నెమలి అంటే ఇంకా ఇష్టం నాకు. ఎస్, దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ వన్. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ కలెక్షన్. నాకు ఇలా పెద్ద పెద్ద స్టడ్స్ చాలా ఇష్టం. నా ఫేస్ కి కూడా బాగుంటాయి. నాది రౌండ్ ఫేస్ అవ్వటం వల్ల ఈ కలెక్షన్ ఎందుకో మంచిగా కనిపిస్తుంది, ఈ స్టడ్స్ లాంటివి. అండ్ దిస్ ఇస్ ఫ్రమ్, ఎక్కడ పర్చేస్ చేశాను ఇది ఏమో ఐడియా లేదు, బట్ యా ఒక 30 అలా ఉంటది అంతే, అంతకన్నా ఎక్కువ ఉండదు. ఇదైతే ఎక్కడ పర్చేస్ చేశాను అనేది నేను మర్చిపోయాను యాక్చువల్లీ. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్టడ్. ఇది చాలా ఒరిజినల్ అంటారు, ఇది మొత్తం పూసలండి. దీని కాస్ట్ వచ్చేసి 180 రూపీస్, ఆల్మోస్ట్ 200 రూపీస్ దగ్గర. మీకు సిఎంఆర్ లో టాప్ ఫ్లోర్ కి వెళ్తే సీజెడ్ ఇయర్ రింగ్స్ అవి పెడతాడు కదా, వాడి దగ్గర నేను తీసుకున్నాను. నాకు ఇట్లా స్టడ్స్ అంటే బాగా 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 ఇష్టం అనమాట. సో అందులో కలెక్షన్ ఇది. 200 పడింది నాకు, 180 200 అలా. సో ఇది నా ఫ్రెండ్ ఇయర్ రింగ్స్ ఇవి. దాంతో నేను నాది దానికిచ్చి దాన్ని నేను తీసుకొని ఎక్స్చేంజ్ చేసుకున్నాము. ఇలాంటిదే ఇంకొక పేరు ఉంది, అది కూడా నేను చూపిస్తాను లాస్ట్ లో మీకు. సో దిస్ ఇస్ హర్ ఇయర్ రింగ్స్. బట్ ఇలాంటిదే నాది తను మార్చుకున్నాం, ఏదో దేనికో అవసరం వచ్చి మేము మార్చుకున్నాం అలా. ఈ ఇయర్ రింగ్స్ ఇప్పుడు కాదు, చాలా లాంగ్ బ్యాక్ మా డాడీ కొన్నారు మా మమ్మీకి. సో ఇది తన మెమరీ అన్నమాట, అలా దాచుకుంది మా మమ్మీ. సో ఎస్, ఇట్స్ హర్ మెమరీ. దీని ప్రైస్ ఇది ఎక్కడ కొన్నారు అనేవి నాకు తెలీదు, చాలా లాంగ్ బ్యాక్ కొన్నారని మాత్రం తెలుసు. ఈ ఇయర్ రింగ్స్ కూడా సేమ్ మా డాడీ మా మమ్మీకి కొన్నారు ఇది. సో ఇది బీచ్ రోడ్ లో కొన్నాము, ఎక్కడ ఎప్పుడు అనేది చాలా నా చిన్నప్పటి ఇవి. అమ్మ దాచుకున్నారు నాన్న మెమరీలా అంతే. సో ఇదొక పేరు, ఇది మీకు చూపిస్తాను, చాలా బాగుంటది ఇది. అంటే లోపల మంచి షేడింగ్ వచ్చింది నాకు, చూసారా లోపల చాలా బాగుంటుంది. ఓల్డ్ అయిపోయింది కానీ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అని చెప్పాలి. ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి సెట్ మీద ఇయర్ రింగ్స్. నేను అప్పుడప్పుడు చూడిదార్స్ మీద అట్లా మ్యాచ్ చేసుకుంటూ ఉంటాను. నాకు చాలా ఇష్టం ఇది, లక్ష్మీదేవి థీమ్ తో అన్నమాట. అండ్ ఇవి కూడా దీని సెట్ అవి కూడా నేను చూపిస్తాను. సెట్స్ అన్ని కూడా తర్వాత సెపరేట్ వ్లాగ్ చేస్తాను, అందులో నేను మీకు చూపిస్తా. దిస్ ఈజ్ ఒక పెయిర్. ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి బుట్ట కింద బుట్ట 1 గ్రామ్ గోల్డ్. ఇది మా అమ్మ తీసుకున్నారు ఎప్పుడో, దేనికో తీసుకున్నారు. బట్ డ్రెస్సెస్ మీదకి నాకు చాలా ఇష్టం, బ్లాక్ కదా, నేను వాడేస్తూ ఉంటా అప్పుడప్పుడు. అంటే అప్పుడప్పుడు ఇన్ ద సెన్స్ ఇప్పటి వరకు ఇది పెట్టింది ఒక 2 టైమ్సే, ఎక్కువ వాడాలి. ఇది వచ్చేసి రీసెంట్ గా నేను ఒక నెక్ సెట్ పర్చేస్ చేశాను. అది వడ్డానంలో పెట్టుకోవచ్చు అండ్ మెడలో కూడా వేసుకోవచ్చు, దాని మీద వచ్చాయి. చాలా సింపుల్ గా, చాలా ఎథనిక్ గా ఉంటాయి చూడటానికి, పెట్టుకోవటానికి కూడా చాలా బాగుంటాయి. సో చెప్పాను కదా మీకు నెక్ సెట్స్ బ్లాగ్ చేసినప్పుడు వాటితో పాటు ఇవి మళ్ళీ చూపిస్తాను. అండ్ ఈ పేరు ఇంకా పెట్టుకోలేదు, పెట్టుకోవాలి, చాలా బాగుంటుంది. కానీ మా మమ్మీకి బేసిక్ గా ఇలాంటి రింగ్స్ అంటే చాలా ఇష్టం. సో అందుకని ఎక్కువ ఒక 4-5 పేర్సే ఉంటాయి మమ్మీవి ఇలాగా.
ఇలాంటి రింగ్ మోడల్ ఆల్రెడీ ఇప్పుడు ఒకటి పెట్టుకొని ఉన్నారు, సేమ్ ఇదే మోడల్. సో అందులో ఇదొక వెరైటీ అనమాట. సో యా, దీని కాస్ట్ వచ్చేసి ఇది కొనటానికి వెళ్ళినప్పుడు నేనే వెళ్ళా, 285 ఎంతో పడింది. ఇది రీసెంట్ గా పర్చేస్ చేసిందే. ఇది వచ్చేసి గ్రీన్ మనకి థీమ్ మీద వస్తుంది. గ్రీన్, దీని మీద నెక్ సెట్ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది శారీస్ మీదకి. సో అదనమాట. ఈ నెక్ పీస్ వచ్చేసి నేను పర్చేస్ చేసి ఒక 8 months అవుతుంది నాకు తెలిసి. సో ఆ నెక్ సెట్ చూపిస్తాను, మీరే అంటారు చాలా బాగుందని. ఇదొక పేర్. ఈ పెయిర్ వచ్చేసి మా పిన్ని వాళ్ళు ఎక్కడికో వెళ్ళినప్పుడు తెచ్చారు అందరికి, అక్క చెల్లెళ్ళందరికి. అలా నాకు ఈ కలర్ వచ్చింది. సో ఇప్పటి వరకు ఇది ఒక్కసారి కూడా పెట్టుకోలేదు, ఎందుకో నా ఫేస్ కి సెట్ అవ్వదేమో అనిపించి పెట్టుకోలేదు. చూడాలి, ఫర్దర్ ఎప్పుడైనా పెట్టుకుంటే మాత్రం పిక్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. సో దిస్ ఇస్ అనదర్ పేర్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నాకు నెమలిపించాలంటే పిచ్చి అని. చాలా ఉంటాయి నాకు నెమలిపించాలి బేస్ మీదే. సో ఆ కలెక్షన్ లో ఇదొకటి. ఇది వచ్చేసి బ్లాక్ మెటల్ పైదంతా కూడా. ఇది ఒక డ్రెస్ మ్యాచింగ్ మీద తీసుకున్నాను చూడీకి. ఇంకా అలా ఇది కూడా చాలా తక్కువ సార్లు. నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ ఏదైనా నేను 1-2 times పెట్టినవే. పెద్దగా నేను ఇయర్ రింగ్స్ మార్చుకోను, బట్ కలెక్షన్ మాత్రం చాలా ఉన్నాయి. సో అందులో ఇదొక పేరు అనమాట. ఇది కూడా అమ్మ పేరే. చెప్పాను కదా, అమ్మకి ఈ మోడల్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా ఇది అమ్మకి మంచి కలెక్షన్ అని చెప్పొచ్చు. ఇందాక చూపించిన స్టైల్ ఒకటి, ఇది ఇంకొక స్టైల్ అనమాట. అది ఇయర్ రింగ్స్ పెద్దగా పెట్టుకోలేదు అండ్ పాడైపోయినాయి కూడా. స్టోన్ అది పోయింది. ఇది చెప్పా కదా, స్టడ్స్ అంటే మాకు ప్రాణం. వాడకపోయినా కూడా దాచుకునేవి ఎక్కువ ఉంటాయి మా ఇంట్లో ఇయర్ రింగ్స్. సో అందులో ఇది ఒక పేరు. సో ఈ ఇయర్ రింగ్ వచ్చేసి నెమలి పించం, ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి CZ అండి, 1 gram గోల్డ్. చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఈ స్టడ్ పెట్టుకుంటే మొత్తం ఫేస్ కే మంచి అట్రాక్షన్ వచ్చేస్తుంది. అలా ఇదొక పేరు. ఇది వచ్చేసి ఇది కూడా ఒక నెక్ సెట్ మీదది. సో యా, దాని లుక్ చూపిస్తాను చూడండి. దీని లుక్ వచ్చేసి ఇది మంచి దేని మీదకైనా సెట్ అయిపోతుంది. మీరు జీన్స్ వేసుకున్నా సెట్ అయిపోతుంది, చూడీస్ మీదకి, శారీస్ మీదకి, దేని మీద కన్నా ఈజీగా సెట్ అయిపోతుంది ఈ పేరు. ఇది కూడా మా బాబాయ్ వాళ్ళు షిరిడి ఎక్కడికో వెళ్ళొచ్చినప్పుడు అక్క వాళ్ళందరికీ తెచ్చారు. నాకు మా అక్కకి సేమ్ ఇదే వచ్చింది. అలా ఇది నేను పెట్టేకోలేదు అసలు ఇప్పటి వరకు ఒకసారి కూడా. చూద్దాం, ఏదైనా డ్రెస్ మీదకి మ్యాచ్ అయితే ట్రై చేద్దాం. ఇదొక పేరు. సో నా దగ్గర ఉన్న పేరులో ఇదొక పేరు. సో ఇది వచ్చేసి మీకు గుర్తుంటది, చిన్నప్పుడు ఇట్లాంటివి వచ్చేవి ఫ్రాక్స్ మీద, అట్ల మీద పిల్లలు పెట్టుకునేవాళ్ళు. ఇది మా డాడీ రీసెంట్ గా ఎక్కడికో బయటకు వెళ్ళినప్పుడు నెక్ సెట్ తెచ్చారు. దీనికి కింద జ్యువెల్ కూడా ఉంది, నెక్ పీస్. అది నెక్ సెట్స్ కలెక్షన్ లో చూపిస్తాను. సో అందులోది ఇదొక పేరు అనమాట. ఇది నేను ఇప్పటి వరకు ఒకసారి కూడా పెట్టుకోలేదు, వెయిటింగ్ ఫర్ ద ఛాన్స్. ఇది కూడా ఇప్పటి వరకు పెట్టుకోలేదండి. ఇది నేను వచ్చేసి CMR లో తీసుకున్నా. ఇది ఒక డ్రెస్ మీద కానీ తీసుకున్నాను, కానీ ఏమైందంటే నా బర్త్డే కానీ తీసుకున్నాను. బట్ బర్త్డే రోజు సర్ప్రైజ్ గా ఇంకొక పెయిర్ గిఫ్ట్ వచ్చింది నాకు, ఇయర్ రింగ్స్ అనేవి. సో ఆ డ్రెస్ మీదకి ఆ ఇయర్ రింగ్స్ దీనికన్నా ఎక్కువ డామినేటింగ్ అనిపించింది నాకు. సో ఇది నెగ్లెక్ట్ చేసి అది పెట్టుకున్నా. ఆ తర్వాత ఆ డ్రెస్ ఇప్పటి వరకు వేసుకోలేదు, ఇయర్ రింగ్స్ కూడా గుర్తు రాలేదు నాకు. ఇప్పుడు తీసినప్పుడు చూసా. ఇది వచ్చేసి వెండి ఇయర్ రింగ్స్ అండి. ఇది ఇప్పుడు కాదు, మా అమ్మమ్మ ఉన్నప్పుడు, చాలా ఒక 15-10 years బ్యాక్ అమ్మ కొనించుకున్నారు వెండివి అమ్మమ్మ చేత. చెప్పాను కదా, మా అమ్మకి అప్పటి నుంచి ఇట్లాంటి పిచ్చే అనమాట. చాలా నల్లగా కూడా అయిపోయినాయి, బట్ దాచుకున్నది అమ్మ. అలా అమ్మమ్మ మెమరీ మాకిది. సో నాకు తెలిసి ఇలాంటి పేర్స్ అనేవి ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి. నా దగ్గర కూడా ఒక పేరు ఉంది. ఇదే ఎంత అండి, 10 rupees ఎంతో. చాలా లాంగ్ బ్యాక్ కొనుక్కున్నా బ్లేజర్ మీద అని చెప్పి కాలేజ్కి. చెరీ ఇయర్ రింగ్స్ అంటాం కదా, అది స్టడ్స్ అనమాట. కొనుక్కున్నాను కానీ నాది పెద్ద మొహం అవటం వల్ల నా మీద సెట్ కాలేదు. అయినా కూడా వాడేస్తుంటాను, నాకు అలాంటి ఏం ఉండవు. నచ్చిందా పెట్టుకున్నామా అంతే. వెనకాతలది ఎప్పుడో పోయింది కూడా. సో చెరీ ఇయర్ రింగ్స్ ఒక పేరు ఉన్నాయి.
మళ్ళీ మా మమ్మీ ఇయర్ రింగ్స్ వచ్చేసాయి. అమ్మ ఇయర్ రింగ్స్ అన్ని మోస్ట్లీ ఇలాంటివి ఉంటాయి, మోడల్స్ మారుస్తారు కింద. సో యా, ఇదొక పెయిర్ ఇయర్ రింగ్స్. ఇయర్ రింగ్ అండి ఒక 20 years బ్యాక్ మా డాడ్ గిఫ్ట్ ఇచ్చారు మా మమ్మీకి. చాలా చాలా లాంగ్ బ్యాక్ ఇయర్ రింగ్స్ ఇవి. మా మమ్మీ అసలు ఇవి ఇప్పటి వరకు దాచుకుంది అంటే చాలా గ్రేట్. అదేమంటారు, ఆ దాచుకోవటం అనేది నాకు వచ్చేసింది వీటి మీద చూసుగానే. కొన్నిసార్లు స్టార్టింగ్ లో పడేద్దాం అనిపించింది, బట్ వాళ్ళ మెమరీ నేను ఎందుకు స్పాయిల్ చేయాలి అనిపించింది. ఇప్పుడు అది ఆవిడ పాడేస్తానన్నా కూడా నేను పాడేనివ్వట్లే, అంత బ్యూటిఫుల్ మెమరీ అయిపోయింది. సో బుట్టలు నాకు చాలా ఇష్టం అండి. బుట్టలు అంటే నాకు చాలా అంటే చాలా పిచ్చి బుట్టలు అంటే. ఇది మా అక్క మ్యారేజ్ గాని కొన్నాను. హార్డ్లీ ఒక 5-6 times వేసి ఉంటాను అంతే. ఆ తర్వాత బట్ చాలా ఇష్టం. ఏదైనా మంచి శారీస్ అవి కట్టుకుంటే దీనికి ఇంకేమీ సాటి రాదండి. పాడైపోయింది కూడా, కానీ చాలా ఇష్టం ఎందుకో. ఇది కూడా మా అక్క మ్యారేజ్ కి మా మమ్మీ కొనుక్కున్నారు. మా ఏముంది, ఇంట్లో ఒకళ్ళు ఉన్నామంటే అన్ని ఆడేస్తుంటాం కదా, అలాగే. సో యా, ఇవి బుట్టలే. ఇది నా సెలెక్షన్. నాకు ఇట్లా బుట్టలు అంటే చాలా ఇష్టం. చూసారా పెయిర్, చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ద క్యూట్ అండ్ స్వీటెస్ట్. ఈ ఇయర్ రింగ్స్ మీరు నాకు తెలిసి నా బర్త్డే మళ్ళీ సీడ్ నా బర్త్డే కలెక్షన్ లో చూసి ఉండొచ్చు. చాలా ఇష్టం. నెమలి పించాల్లో అలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది. వీలుంటే మాత్రం తప్పకుండా ఫోటో యాడ్ చేస్తాను. చూడండి చాలా బాగుంటాను నేను ఇయర్ రింగ్స్ లో. ఇది ఎంత అనుకుంటున్నారా? గెస్ చేయండి. చూడండి, గెస్ చేయండి. చేయలేకపోతే నేను చెప్పేమంటారా? ఓకే, ఈ ఇయర్ రింగ్స్ కాస్ట్ వచ్చేసి 200 పడింది. అంటే ఎక్కువే పడింది, కానీ కొన్నిసార్లు మనం బార్గెనింగ్ చేసినా కూడా మన ఆంధ్ర వాళ్ళకున్న స్పెషాలిటీ రావన్నమాట. అండ్ ఇది వచ్చేసి నేను సెంట్రల్ లో తీసుకున్నాను, అందుకే కాస్ట్ ఎక్కువైనా తప్పక కొనాల్సి వచ్చింది. అండ్ మై మోస్ట్ ఫేవరెట్. రిగ్రెట్ అయితే ఫీల్ అవ్వట్లేదు ఇవి ఎందుకు కొన్నానని. పెట్టుకుంటే మాత్రం మంచి అందం వచ్చేసింది చెవులకి. సో మళ్ళీ బుట్టలు చెప్పాను కదండి, నాకు ఇది ఒక పిచ్చి బుట్టలంటే. ఇది వచ్చేసి ఒక స్పెషల్ పర్సన్ పర్చేస్ చేశారు నా కోసం. ఇది లైఫ్ స్టైల్లో తీసుకున్నాను. దీని కాస్ట్ కూడా 499. ఇప్పుడు ఇలాంటి కలెక్షన్ రావట్లేదు. నేను లైఫ్ స్టైల్కి వెళ్ళాక మళ్ళీ ఒకసారి చూడాలి. నాకు చాలా అంటే చాలా ఇష్టం ఇలాంటి పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్. మీకు నా కలెక్షన్ చూస్తే మీకు అర్థమైపోయి ఉండాలి నాకు ఎంత పిచ్చున్నది అనేది. సో అందులో ఇది ఒక పెయిర్. అండ్ దిస్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఈ బుట్ట కూడా పైన కమలం పువ్వు వచ్చి, దీని ఫినిషింగ్ చాలా బాగుంటుందండి బేసికలీ. ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి మా పెద్దమ్మ విజయవాడ వెళ్ళినప్పుడు పక్కింటి పెద్దమ్మ తెచ్చారు. సో ఆవిడ జ్ఞాపకంగా అలా దాచుకున్నా. ఇప్పటి వరకు ఇది కూడా ఒక్కసారి కూడా పెట్టుకోలేదు. నా ఫేస్ కి అంత కలర్ సెట్ అవ్వలే, అందుకని పెట్టుకోలే. బట్ పెట్టుకోవాలని అనుకుంటున్నాను దీని మీదకి ఏదైనా డ్రెస్ మ్యాచ్ అయితే. ఇది కూడా బ్లాక్ మెటలే. అక్కడి నుంచి కూడా అంటే ఒక చాలా లాంగ్ బ్యాక్ నుంచి కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను ఈ ఇయర్ రింగ్స్ కోసం మీకు చెప్దామని చెప్పేసి. ఇవి ద్రాక్ష పళ్ళు గుత్తులు అంటారు కదా, ఆ మోడల్ అండి. ఇది అమ్మకి నాన్న కొన్నవే. ఇవి కూడా ఎందుకో నాకు ఇవంటే చాలా ఇష్టం, అమ్మకి కూడా చాలా ఇష్టం. అస్సలు మాకు మనసు రాదు ఇది ఎప్పుడైనా పక్కన పెట్టడానికి కూడా. ఒక పెట్టుకొని మాత్రం ఒక పిక్ ఏదైనా వ్లాగ్ లో చేస్తాను. చాలా అంటే చాలా బాగుంటాయండి. అయితే ఇది కొంచెం ధూళది పట్టింది, క్లీన్ చేసి నీట్ గా పెట్టుకొని చూపిస్తా. ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను అరకు వెళ్ళినప్పుడు కొనుక్కున్న ఫ్యామిలీ అరకు ట్రిప్ లో అన్నమాట. ఇది మా అన్నయ్య కొన్నాడు నాకు మా అక్కకి. అది ఉంచుకుందో పాడేసిందో తెలియదు కానీ నా దగ్గర మాత్రం ఇయర్ రింగ్స్ ఇంకా భద్రంగా ఉన్నాయి. ఇది చూసినప్పుడల్లా నాకు మా ఫ్యామిలీ అరకు ట్రిప్ గుర్తొస్తుంది. సో దీని మెమరీ, దీని స్టోరీ అదన్నమాట. ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను క్లబ్ ఫ్యాక్టరీ నుంచి తెప్పించుకున్నాను. ఈ సెట్ ఉంది, ఈ సెట్ తో పాటు వచ్చాయి అన్నమాట. ఇవి సెట్ తో ఇది కాంబినేషన్ చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుంది. ఇన్ కేస్ కుదిరితే మాత్రం సెట్ బ్లాగ్ పెట్టినప్పుడు మళ్ళీ చూపిస్తా. అండ్ ఈ సెట్ వచ్చేసి నాకు కంప్లీట్ సెట్ 350 పడింది, నెక్ పీస్ తో కలిపి. దాంతో పాటు వచ్చాయి.
మీలో ఎంతమంది జుమ్కీ ఫ్యాన్స్ ఉన్నారు? నేను జుమ్కీకి పెద్ద ఫ్యాన్, అందులో మల్టీ కలర్ అంటే ఇంకా పెద్ద ఫ్యాన్. ఎందుకంటే ఏది వేసినా కూడా మనకి ఇట్టే మ్యాచ్ అయిపోతుంది కదా. సో అలా అనమాట. ఇదొక పెయిర్. చాలా 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 పిచ్చి నాకు ఇయర్ రింగ్స్ అంటే. ఇదొక పెయిర్. ఇది మా మమ్మీ సెలెక్షన్ తో తీసుకున్నారు. ఫస్ట్ తీసుకున్నప్పుడు ఏమనిపించలే కానీ పెట్టుకుంటే మాత్రం కేకస్య కేకోభ్య అన్నమాట. సో ఇదొక పేరు అనమాట. ఇది నా ఫ్రెండ్ ఇయర్ రింగ్. దానికి గుర్తుందో లేదో నా దగ్గర ఉన్నాయని, కానీ అది నేను ఇయర్ రింగ్స్ మార్చుకున్నాం సేమ్ ఇందాక లాంటి దానిలాగానే అలా ఉండిపోయాయి అనమాట. నా దాని దగ్గర, దాని నా దగ్గర. సో హోప్ఫుల్లీ వీడియో నువ్వు చూస్తే మాత్రం తప్పకుండా నా ఇయర్ రింగ్స్ నాకు ఇచ్చేసి నీ ఇయర్ రింగ్స్ నువ్వు తీసేసుకో. జస్ట్ కిడింగ్, ఇట్స్ అ మెమరీ ఫర్ మీ. సో ఈ ఇయర్ రింగ్స్ కూడా అక్క పెళ్లికి నేను సెట్ తెప్పించుకున్నాను. వీలుంటే వ్లాగ్ చేసి పెడతా సెట్స్ వ్లాగ్ లో. సో అదన్నమాట. ఐడియా చూసారు కదా, ఈ కలెక్షన్ అంతా ఇంకా సింగిల్ పెయిర్ అనమాట. ఎక్కడెక్కడో పెట్టేశాను వీటి ఇయర్ రింగ్ కలెక్షన్ అంతా కూడా. ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర పారేయటం వల్ల ఇవి ఒక 20 పీసెస్ ఉన్నాయి. హోప్ఫుల్లీ మిగతా పెయిర్స్ కూడా దీని దొరికేస్తే మళ్ళీ మీకోసం ఇంకొక వ్లాగ్ చేసి వీటి హిస్టరీ కూడా చెప్పేస్తాను. వీటి హిస్టరీ ఇంకా పెద్దగా ఏం ఉండదు. ఉన్నా కూడా కొన్నిట్లకి ఉన్నాయి, అఫ్ కోర్స్ ఉన్నాయి కొన్నిట్లకి, బట్ కలెక్షన్ లేదు కదా, వచ్చాకైతే చూపిస్తాను.